సియోను గీతంలో పెద్ద పాటల పుస్తకంలో ఉండి పరుగెడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై. పరుగెడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగెడరా. యుగ సమాప్తికి ఆగమనమునకు సూచనలెన్నో చూడమురా. యుగ సమాప్తికి ఆగమనమునకు సూచనలెన్నో చూడుమురా. వేదనలేనో మీదికి వాసురా. వేదనలేనో మీదికి వాసుర. కలవరముందక కనిపెట్టుమురా. కలవరముందక కనిపెట్టుమురా. పరుగెడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగెడరా. ఇళ్ళను గట్టుచు పెళ్ళికి చూచు నారును నాటుచు త్రాగుచు తినుచు. ఇళ్ళను గట్టుచు పెళ్ళికి చూచు నారును నాటుచు త్రాగుచు తినుచు. జగములో జనులు తిరుగులేనప్పుడు. జగములో జనులు తిరుగులేనప్పుడు. దొంగవలే ఇలా దొరయ్యై వాచుర. దొంగవలే ఇలా దొరయ్యై వాచుర. పరుగెడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగెడరా
వచ్చినారు. బైబిల్ పల్లె పాడిన తర్వాత అనంతరము అంకులు మనకి వర్తమానం అందిస్తారు. చివరిగా దీనిలో ముద్రించబడిన పల్లవి, ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురం. పత్రుల్లో చివరి పాట. మరొకసారి పాడుకుంటాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడ పెట్టి బైబిల్. తిమోతి అంకులు అయితే 2 చేతులు ఎత్తి అంకుల్ ద్వారా ఇంటా వచ్చింది కాబట్టి, వృద్ధులైన వారు ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళు చాలా పైకి ఎత్తారు. కాబట్టి షో మీ వారు బైబిల్ రైజ్ అప్ కాబట్టి మీ తలకు పైకి ఎత్తి మరొకసారి పాడతారు. ఈ బైబిల్ ఈ రాత్రి ఈ ప్రత్యేకమైన సువార్త యేసు ప్రభువారు ఈ భూలోకంలో ఎందుకు జన్మించారో ఆ విషయాలు కాస్త తెలుసుకుందాం.
ఎందుకంటే డిసెంబర్ 20వ తారీఖున యేసుప్రభు వారు బర్త్డే చేసుకున్నారు చాలామంది. ఇది యేసుప్రభు వారు బర్త్డే చేసుకొని మంచిగా కోడి మాంసం, వేట మాంసం, పలావ్ తినేసి ఇంట్లో కూర్చొని 6 సీరియల్ చూసి తలకాయ పొచ్చి పడుకుని పోచాము. ఇది క్రిస్మస్ పండుగ అనుకుంటున్నారు చాలామంది. కానీ క్రైస్తవులకి క్రిస్మస్ అంటే తెలియదు. యేసుప్రభు ఎందుకు పుట్టారో తెలియకుండా మా దగ్గర ఒక ఆయన అయితే పొద్దున్నే మైకులు అన్నమాట జోలపాట పాడుతున్నాడు. క్రిస్మస్ రోజున పిచ్చోడు ఇంకా జోలపాట పాడుతున్నాడు. సరే ఆయన రోజు నాకు కలిశాడు. ఈ మధ్యలోనే పిలిచాను, మందిరంలో పిలిచి కూర్చోబెట్టాను. అయ్యా నువ్వు పాస్టర్ అయ్యింది బైబిల్ పూర్తిగా చదువుతున్నావా అని చెప్పి అడిగి ఆయన కొన్ని విషయాలు చెప్పాను. ఇంకా ఈ జోల పాటలు లాలి పాటలు మానేయండి. యేసుప్రభు వారు కొదమ సింహం అనే వస్తున్నాడు. నా పాటలో మనం చూసాం కదా. ఆయన ఎటు చూచిన నీ కటు కనిపించును బండ కొండల బండల నుండి నన్ను ఎటు చూచిన నీ కటు కనిపించును కొండల బండల నుండి నన్ను కొదమ సింహమై కోపాగ్ని కొదమ సింహమై కోపాగ్ని ఎదురుగా వచ్చిన కదలగలేవురా ఎదురుగా వచ్చిన కదలగలేవురా పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ఆయన కొదమ సింహాలు వస్తుంటే మీరు జ్వరపాట పడితే సరిపోద్దంటారా? లేదండి. ఈ రాత్రి అసలు యేసుప్రభు వారు భూలోకంలో జన్మించవలసిన అవసరం ఏంటి? రెండో అసలు యేసుప్రభు వారు ఎవరో దాని గురించి కొన్ని విషయాలు చూసుకుందాం. బయట వాళ్ళకి అర్థమయ్యేటట్టు, లోపల కూర్చున్న వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవము గల తండ్రి, ఈ శ్రీనగర్లో ఉన్న సియోను ప్రార్థనా మందిరంలో ఉదయకాలం నుండి మీ అడుగుతగిన సన్నిధి మాతో ఉంచారు, మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతించి మహిమపరుస్తున్నాం. ఈ రాత్రి కూడా కొంత సువార్త తెలియపరచాలని ఆశపడుతున్నాం. మీ పరిసింహాసనం నుండి మీరే నాతో మాతో మాట్లాడి బయట ఎవరైతే వింటున్నారో ఈ రాత్రి వాళ్ళ హృదయాలు తెరవండి, వాళ్ళ మనోనేత్రములు వెలిగించండి. అసలు ఎందుకు ఈ భూలోకంలో జన్మించావో ఆ సత్యాన్ని వారు సంపూర్ణంగా తెలుసుకున్నటకు సహాయం చేసి మీరే మహిమ పొందండి. నిలబడుచున్న దాసుడు కూడా బలహీనుడు, మాట్లాడలేనివాడు, నత్తివాడు, ఎందుకు పనికిరానివాడు. మీ పాదములే పట్టుకుంటున్నాను. మీ పరిసింహాసనం నుండి మీ పరిశుద్ధాత్మ బలము చేత నాతో మాతో అందరితో మాట్లాడుతూ రమ్మని మరొకసారి మీ దయాహస్తాలకు అప్పగిస్తూ యేసుప్రభు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ రాత్రికాల సమయంలో యేసుప్రభు వారు ఎవరు అనేది కొంచెం తెలుసుకుందాం. ఎందుకు ఈ భూలోకంలో జన్మించాడో రెండోసారిగా తెలుసుకుందాం. మొదటిగా యేసుప్రభు వారు ఎవరు? చాలామంది కూడా యేసుప్రభు వారు భూలోకంలో కన్యమరి గర్భమును జన్మించాడు, 33.5 సంవత్సరం ఉన్నాడు. తర్వాత మానవుల యొక్క పాపక్షమాపణ కొరకై సిలువలో వేలాడాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మళ్ళా రాబోతున్నారట. నిజంగా అసలు యేసుప్రభు వారు ఈ భూలోకంలో ఎందుకు పుట్టారో అది తెలుసుకునే ముందు అసలు దేవుడు నిన్నెందుకు పుట్టించాడో నువ్వు తెలుసుకోవాలి. నిన్నెందుకు పుట్టించాడో నీకు తెలియకపోతే యేసుప్రభు వారు ఎందుకు పుట్టాడో ఎవరికీ తెలియదు అన్నమాట. నిజంగా యేసుప్రభు వారు నిన్ను నన్ను ఎందుకు పుట్టించారంటారు? బైబిల్ గ్రంథంలోంచి ఒక్కొక్క వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. చాలమ్మా. కాబట్టి దేవుడు ఎందుకు మనల్ని పుట్టించాడు అంటే దానికి కారణము మనం ఆశీర్వాదకరంగా ఉండటం కొరకు. దానికంటే ఇంకొక శ్రేష్టమైన మాట చూద్దాం. అదే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయుదము. కాబట్టి దేవుడు చేశాడు మొట్టమొదటిగా
మిమ్మల్ని నన్ను కూడా దేవుని స్వరూపమందు దేవుని పోలిక. ముగ్గురు మాట్లాడుకుంటున్నారు అక్కడ, బహువచనం ఉంది అక్కడ, ఏకవచనం కాదు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున ముగ్గురు మాట్లాడుకుంటున్నారు అన్నమాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి అయ్యా సృష్టి యావత్తు మాట ద్వారా జరుగుతూ వచ్చింది, సృష్టి యావత్తు మాట ద్వారా జరుగుతూ వచ్చింది. కానీ మనిషిని అలాగ కాదు, మనిషిని ఎలాగ చేద్దామయ్యా అంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున చేద్దాం అనుకో. అంటే మిమ్మల్ని నన్ను కూడా దేవుడు ఎలా చేశాడయ్యా అంటే దేవుడు ఏ స్వరూపంలో ఉంటాడో, ఏ పోలిక చొప్పున ఉంటాడో అలాగే చేస్తూ వచ్చాడు. కానీ బైబిల్లో ఒక మాట చూద్దామంటే అక్కడే ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. ఉందో 3:7. ఎవరో ఒకరు చదవం, ఎందుకు పోటీ పడుతున్నారు? ఒక్క నిమిషం ఉన్నాము, నేనే చెప్తాను. క్షమించాలి, 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవుడు నిన్ను ఎలా చేశాడంటాడు? నేల మట్టితో. అంటే చాలామంది ఏమంటారంటే ఆ జిగురు మట్టి అక్కడ ఉందంట, ఒక ముద్ద తీశాడంట, దాని ముద్దలోంచి ఆకారం చేశాడంట, ఆకారంలో మనిషి ఆకారం వచ్చేసిందంట, నాసికారంధ్రాలు జీవవాయువును ఊదాడంట, వాడు మనిషి అయిపోయాడంట అని చెప్పి అనుకుంటున్నాం. అలా కాదట. దేవుడు మహాజ్ఞాని, అనంత జ్ఞాని అన్నమాట. ఆయన ఉద్దేశం ఏంటంటే మానవుడిని తయారు చేసే విషయంలో ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటి ఆలోచన అంటే భూమిలోంచి 300 కిలోమీటర్లు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని 100 కిలోమీటర్లు? 300 కిలోమీటర్ల లోపల నుంచి మట్టి తీసుకొచ్చాడట. ఎందుకని? ఆ మట్టికి స్పర్శ ఉందంట, జీవం ఉందంట, ఆ మట్టి కదులుతుందట. ఆ మట్టి కదులుతుంది. ఆ మట్టిని తీసుకొచ్చి ముద్దగా చేసి అతను నాసికారంధ్రంలో జీవాన్ని వస్తే మనిషిగా అవుతూ వచ్చా. నిజంగా మనిషి విషయంలో దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎంత మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ బొమ్మను కూడా ఎలా తయారు చేస్తారంటారు? దేవుడు ఎలాగున్నాడో అదే పోలిక, అదే స్వరూపము చొప్పున చేస్తూ వచ్చాడు. నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ మనిషిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారముగా మొట్టమొదటిగా 26వ వచనంలో తన పోలికలో చొప్పున చేసుకున్నాడు. 28వ అధ్యాయంలో చేసి నరుణ్ణి ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇది మొట్టమొదటి ఆలోచన దేవుడిది అనమాట. మొట్టమొదటిగా తన స్వరూపంలో చేసుకున్నాడు. రెండోది అతనికి ఆశీర్వదించాడు. మూడో మాట ఏంటంటే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనము. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. ఇది 3వ మాట అన్నమాట. ఒకటి తన స్వరూపంలో చేసుకున్నాడు, రెండోది ఆ మనిషిని ఆశీర్వదించాడు, మూడోది ఆ మనిషిని ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుంటావో అంతకాలము యథార్థంగా ఉండు అని చెప్పేసి మనిషిని ఆ విధంగా తయారు చేస్తూ వచ్చాడంట. 4వ మాట చూస్తే యెషయా రాసిన గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం చదవండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు? ముందు 4వది ఏంటంటారు? తన మహిమ కొరకు సృజించిన మానవుడు అన్నమాట. మొట్టమొదటిగా తన స్వరూపంలో చేసుకున్నాడు, రెండోది ఆ మనిషిని ఆశీర్వదించాడు, మూడోది ఆ మనిషిని యథార్థంగా బ్రతకమన్నాడు, నాలుగోది ఆ మనిషి ద్వారా దేవునికి మహిమ రావాలని ఆశపడుతూ. ఇది దేవుడు ప్రణాళిక. మిమ్మల్ని నన్ను పుట్టించిందనమాట.
నిన్ను నన్ను ఎందుకు భూమి మీద పుట్టించాడంటే ఈ 4 గంటల అనుభవం అన్నమాట. మనం ఇలా ఉంటున్నామా? ఎవరికి అర్థం? ఎవరైనా తెలుసు అంటారా? ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఎవరైనా తెలుసు అంటారా? అవును, నా ప్రభువు తన పోలిక చొప్పున నన్ను చేసుకున్నాడు, నా ప్రభువు తన పోలిక చొప్పున నన్ను చేసుకున్నాడు అని ఎంతమంది తెలుసు అంటారు? చాలామందికి తెలియని వారుగానే ఉన్నారు. ఏదో వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆదివారం ఏదో ఆరాధన చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆదివారం మీద రొట్టె విరుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ సత్యం చాలామందికి తెలియట్లేదు అన్నమాట. దేవుడు ఏం చేశాడట? చాలా కాలం తర్వాత ఒక్కసారి అనుకున్నాడట, నా స్వరూపంలో చేసుకున్న మానవుడు, నేను ఆశీర్వదించిన మానవుడు, నేను యథార్థంగా ఉండమని చెప్పిన మానవుడు, తిరిగి నేను నా మహిమ కొరకు జీవించమన్న మానవుడు ఎలాగున్నాడో ఏంటో చూద్దామని చెప్పి ఒకసారి ఆకాశములోంచి దేవుడు నిన్ను నన్ను పరిశీలన చేస్తూ వచ్చాడట. నిన్ను నన్ను పరిశీలన చేస్తూ చూడండి. మన పిల్లలను కూడా విజయవాడ కాలేజీలోనో లేదా హైదరాబాద్ కాలేజీలోనో గుంటూరు కాలేజీలో జాయిన్ చేస్తామన్నమాట. అప్పుడప్పుడు వెళ్ళి ఒక రౌండ్ వెళ్ళి వస్తుంటాం. ఎలాగున్నాడు? బాగా చదువుతున్నాడా లేదా? టైంకి తింటున్నాడా లేదా? ఆరోగ్యం బాగుందా లేదా అని ఒకసారి చూస్తుంటాం అనమాట. అలాగే దేవాది దేవుడు కూడా మిమ్మల్ని నన్నట చూశాడట. ఆకాశం నుండి ఒక్కసారి తొంగి చూశాడు. ఎలాగున్నారు మానవులంతా? ఆశీర్వాదకరంగా ఉన్నారా? యథార్థంగా ఉన్నారా? నాకు మహిమ తీసుకొస్తున్నారా అని చూస్తూ వచ్చాడట. ఆ మాట చదవండి. కీర్తన గ్రంథము 53వ కీర్తన 2-3 చరణాలు చదవండి. 53వ కీర్తన. అమ్మ, నీ రెఫరెన్స్ బాగా వినాలి, మీరు రిఫరెన్స్ బాగా వినాలి. 53వ కీర్తన. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి, మీకంటే నేనే బాగా చదువుకుంటాను, మీరు చదవకుండా. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలన చేయగా వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ఎంత భయంకరమైన మాట అండి. దేవుడు చూశాడట ఆకాశం నుంచి. నువ్వు ఎలాగున్నావు, నేను ఎలాగున్నావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నేను ఎలా ప్రవర్తిస్తున్నానో ఆకాశంలోంచి ఒక్కసారి చూశాడా. చూస్తే ఏంటంట, వారందరూ దారి తొలగి, ఏ దారి తొలగి? దేవుడు చూపించిన మార్గాన్ని తొలగిపోయి వారు సొంత మార్గాలు కల్పించుకొని, సొంత ఆలోచన కల్పించుకొని పూర్తిగా చెడిపోయిన పరిస్థితి అన్నమాట. పూర్తిగా చెడిపోయిన పరిస్థితి. ఆ చెడిపోవడం అంటే ఏంటో కూడా ఇంకా స్పష్టంగా రాశాడు. చదువుదామంటారా? ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది అంటే ఏమనంట, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది పూర్తిగా చెడిపోయిందండి. నిజంగా మీరు నేను కూడా చెడిపోయామంట. మరి ఇష్టమైన మార్గంలో ఉన్నామంట. త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, అక్రమస్తులుగా, అబద్ధాలాడేవాళ్ళంగా, మోసం చేసేవాళ్ళంగా ఉండి బ్రతుకుతూ దేవుని నామానికి ఎంతో అవమానం తెచ్చేవారుగా పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట. ఇంకా దానికంటే ఇంకా శ్రేష్టముగా 6వ వచనం చదవండి. 6వ వచనం. 5 కూడా చదువునాను. 5 కూడా చదువు. అసలు ఎవరు చదవద్దు, నేను చదువుతాను. ఎవ్వరు చదవద్దు, కామ్గా ఇలా పోటీ పడి నాకు నచ్చదు. అసలు లెక్క ప్రకారం బ్రదర్స్ ఎక్కువ చదవాల్సింది, మంచిదే. ఆయన చదువుతున్నాడు కానీ పోటీ పడుతున్నాను, అందుకే నేను చదివేస్తాను. అంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, ఆయన యొక్క హృదయం యొక్క తలంపులు ఊహంతయు కేవలము చెడ్డదనియు యెహోవా చూసి నరులను భూమి మీద చేసినందుకు ఆయన సంతాపము నొంది హృదయములో నొచ్చుకొనెను. ఏమైందటండి? చూసేటప్పటికి అనుకున్నాడట, అదే ఎంత పొరపాటు చేస్తున్నారు వీళ్ళు ఏదో నాకు ఘనత తీసుకొస్తారు, నాకు మహిమ తీసుకొస్తారని నేను చూస్తే ఏం అర్థం కావట్లేదు. పూర్తిగా చెడిపోయారు, పూర్తిగా దారి తొలగిపోయారు, ఇష్టానుసారముగా ఉన్నారు. నాకు అసలు నచ్చలేదు. ఏంటి ఈ పరిస్థితులు ఏంటి? అయ్యో, నా స్వరూపంలో చేసుకున్నాను కదా, ఎలాగా? నా పోలిక చొప్పున చేసుకున్నాను కదా, ఎలాగా? ఇప్పుడు నా నామానికి అవమానం వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడు ఏం చేస్తాడో చెప్పండి. ఇంకా ఏం చేస్తాడు? ఎవరికి చెప్పుకుంటాడు చెప్పండి? సృష్టికర్త దేవుడు ఇంకెవరికి చెప్పుకుంటాడు? అప్పుడు కానీ బాగా తోచిందనమాట. నరులను భరించే భూమి, నా ప్రకృతి, మంచి ప్రకృతినిచ్చే ఆకాశాన్ని చెప్తున్నాడట. యెషయా గ్రంథము, మీరు చదవద్దు, నేను చదువుతాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం అన్నమాట. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచాను, గొప్పవారినిగా చేశాను, వారు నా మీద. ఎంత అద్భుతం, ఎంత భయంకర మాట చెప్పండి. ఎవరు చెప్పుకుంటాడండి?
అని ఆకాశంతో చెప్తున్నాడు, భూమితో చెప్తున్నాడు. ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గము, నేను పిల్లలను పెంచాను, గొప్పవారినిగా చేశాను. ఎవరి మీద తిరుగుబాటు చేస్తాం మనం చెప్పండి? దేవుని మీద తిరుగుబాటు చేస్తాం. మనం ఎవరమయ్యా అంటే మనం తిరుగుబాటుదారులం అన్నమాట, అక్రమస్తులం అన్నమాట, దారి తొలగిపోయిన వారం అన్నమాట. ఈ విషయంలో దేవుడు చాలా హృదయంలో నొచ్చుకొని ఆలోచన చేశాడు. ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి బాగా ఆలోచన చేశాడు. ఎందుకంటే మానవుడు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, యథార్థతను పోగొట్టుకున్నాడు, దేవునికి వచ్చే మహిమంతో పోగొట్టుకొని దేవుడి నామానికి అవమానం కలుగజేస్తూ వచ్చాడు. ఆ మాట కూడా చదవండి. రోమాపత్రిక 2:24 చూస్తే వ్రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల్లో దూషింపబడుతుంది. ఎవరిని బట్టేట? నిన్ను నన్ను బట్టే, నీ ప్రవర్తన నా ప్రవర్తన బట్టే దేవుడి నామానికి ఎంతో అవమానం కలుగుతుందన్నమాట. ఈ అవమానాన్ని దేవుడు భరించలేక ఒక గొప్ప ఆలోచన, గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అన్నమాట. ఆలోచన చేశాడు దేవుడు. ఏం చేద్దాం అనుకో, మళ్ళీ ముగ్గురు కూర్చున్నారన్నమాట. ఎవరో తండ్రి, కుమార, పరిశుద్ధం ముగ్గురు కూర్చున్నారు. ఆలోచన చేశారు. అబ్బాయి మరి ఏంటి, మన స్వరూపంలో చేసుకున్న మానవుడు, మన స్వరూపంలో మనం చేసుకున్న మనిషి పూర్తిగా చెడిపోయాడు, పరలోకానికి రావడానికి అవకాశం లేదు, పూర్తిగా నరకానికి మార్గం సిద్ధపరచుకున్నాడు. మరి అలా వదిలేద్దామా? లేదు, ఒక ఆలోచన కలిగి ఉండాలి. మన అబ్బాయి తప్పిపోయాడు అనుకోండి, మన అబ్బాయి చెడిపోయాడు అనుకోండి, ఎవరెవరు మాట్లాడుకుంటారండి? మన అబ్బాయి చెడిపోయాడు, లేదా మన అమ్మాయి చెడిపోయింది, ఎవరెవరు మాట్లాడుకుంటారు? భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకుంటారు. ఏమమ్మా ఏంటి మన అమ్మాయి ఇట్లా అయిపోయింది, ఏంటి మన అబ్బాయి ఇలాగ అయిపోయాడు, ఏం చేద్దాం ఏంటని చెప్పి ఇద్దరు ఆలోచన చేసి వాళ్ళు మళ్ళా తిరిగి సరైన స్థితిలోకి రావడం కొరకు వాళ్ళు ఒక ఆలోచన చేసుకుంటారు అన్నమాట. అలాగే దేవాది దేవుడు కూడా ఆ ముగ్గురు కూర్చొని ఒక ఆలోచన చేశారు. ఆలోచన చేసి ఏం చేశారంట? అంతకు మించి ఏమీ లేదు, ఇక ఒక పని చేయటమే. అలా అబ్బాయి, చిన్నబ్బాయి నువ్వే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని అభిషేకించారంట దేవదూతల మధ్యలో. అందుకని పేరేంటయ్యా అంటే యేసుక్రీస్తు. యేసు అనగా తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసును పేరు పెట్టును. క్రీస్తు అంటే అభిషేకించబడిన వాడు, అంటే మానవుని యొక్క పాప క్షమాపణ కొరకై పరలోకము నుండి అభిషేకించి భూలోకములో కన్యమరియ గర్భమున జన్మిస్తూ వచ్చాడు. కన్యామరియ గర్భమున జన్మిస్తూ వచ్చాడనమాట. ఎందుకు జన్మించాడు అంటే మన పాపాల పరిహారం కొరకే. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:3 చూస్తే, క్షమించాలి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 చూస్తే ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాల్చుకున్నాడట. ఏ పోలికలో పుట్టాడు చెప్పండి? ఎందుకు మనుషుల పోలికగా పుట్టాడు? మనుషులు పాపం చేశారు కాబట్టి మనుషుల పోలికలో పుడితేనే అది పరిహారం అవుతుంది అన్నమాట. అంతేగాని ఏ కోతిలాగో, కుక్కలాగో, తాబేలాగో పుట్టాడు అనుకోండి, ఎవరికి ఉపయోగం ఉంది? ఎవరికి పాపాలు పరిహారం అవుతాయి? లేదు. మనిషి పాపం చేశాడు కాబట్టి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మానవాకారములో కన్యమరియ గర్భమున ఆయన జన్మిస్తూ వచ్చాడు. జన్మించిన తర్వాత అక్కడ మంచి మాట ఏంటయ్యా అంటే, సత్రవలో స్థలము లేనందున పశువుల పాకలో జన్మించాడు. యేసుప్రభు సత్రవలో జన్మించాడు. అక్కడ యేసుప్రభు వారు పడుకోవడానికి స్థలం లేదట. స్థలం లేనప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలంటే పశువుల శాలకు అన్నమాట. పశువులు పడుకుండే ఆ చుట్టింట్లోకి తీసుకెళ్ళారన్నమాట. కానీ అద్భుతం ఏంటయ్యా అంటే, సృష్టికర్త అయిన దేవుడు జన్మించాడు కాబట్టి మన దగ్గరికే వస్తాడు అని వాడికి తెలుసు. కాబట్టి అంటే ప్రవక్తల యొక్క ప్రవచనం అంతా పశువులకు తెలుసట. తెలిసి ఏం చేసిందంట, యేసుప్రభు వారు వస్తున్నారని చెప్పి ఆ యొక్క పశువుల శాలంతా శుభ్రం చేసి గడ్డి గిడ్డను పక్క లాగేసి కుడుపు తొట్టి అంతా ఖాళీ చేసి ఉంచేస్తాను అనమాట. ఉంచి తీసుకెళ్ళి ఆ తొట్టులో పడుకోబెట్టారు. తీసుకెళ్ళి అందుకనే బైబిల్లో చెబుతున్నామంట, ఎద్దు తన కామాందుని ఎదురుగును గాడి సొంత వాడిని దొడ్డి తెలుసట. ఎద్దుకి యేసుప్రభు వారి జన్మం ఏంటో అని ఎందుకు పశువుల పాకలోకి వస్తుంది దానికి తెలుసట. గాడిదకి సొంత వాడిని దొడ్డి తెలుసంట. యేసుప్రభు పెద్దవారు అయిన తర్వాత యేసుప్రభు యెరూషలేముకి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? గుడ్ ఫ్రైడే ముందు మనం చేస్తాం కదా గుడ్ ఫ్రైడే. ఏం చేశారట? గాడిద మీద కూర్చుంటే తిన్నగా ఎక్కడ తీసుకెళ్ళిందంట? యెరూషలేము దేవాలయం ముందుకు తీసుకెళ్ళింది అనమాట. మనమైతే ఇంటి దగ్గర బయలుదేరితే మందిరం దగ్గరికి వచ్చేవాడికి ఎంతమందిని కలుగుతామో, ఎన్ని ముచ్చట్లో ఈ లోపల 3 పాటలు అయిపోతాయి అనమాట.
గాడిద అలా కాదట, తిన్నగా యెరూషలేము యొక్క మందిరం ముందు ఆగిందట. అంటే గాడిదకి సొంత వారి దొడ్డి తెలుసట. అంతేకాదట, యేసు ప్రభువుని మోస్తుంటే ఏం చేశారని చెప్పండి, ఖర్జూర పంటలు వేశారట, బొంతలు వేశారు, దుప్పట్లు వేశారు, చీరలు పరిచారు, దాని మీద నడిపిస్తున్నారట. నడిపిస్తుంటే ఈ లోపల గాడిద పిల్లకి మూడు వచ్చేసిందండి. గాడి మీద ఎక్కారు కదా, పిల్ల వచ్చేసిందంట. వచ్చి చక్కగా ఆ గాడి చెవులో చెబుతుందంట, అమ్మ నీకు ఎంత ఘనత వచ్చిందే, పాత బట్టలు మోసే నీకు, కట్టి పొలాలు మోసే నీకు ఎంత ఘనత వచ్చింది అని అంటే, అప్పుడు గాడి చెప్తుందంట, ఏమంటుంది, పెచ్చమాహందానా, ఈ ఘనత నాది కాదు, నా మీద కూర్చున్న యేసయ్యను బట్టి అని చెప్పిందట. ఈరోజు నీకు నాకు ఘనత వచ్చిందంటే, కలెక్టర్ గారు యేసు ప్రభుని నమ్ముకొని ఉంటే, మనం కనపడితే కలెక్టర్ ఏమంటాడు, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటాడు అనమాట. ఎంఆర్ఓ గారు యేసు ప్రభుని నమ్ముకొని ఉంటే, ఆత్మీయుడు అంటే మనం కనపడితే ప్రైజ్ లార్డ్ అక్క అంటాడు అనమాట. అంత గంట ఎక్కడ చూసింది మనకి, ఎక్కడి నుంచి వచ్చిందండి? కలెక్టర్ గారు ప్రైజ్లాడు చెప్తున్నాడు, ఎంఆర్ఓ గారు ప్రైజ్లాడు చెప్తున్నాడు, పంచాయతీ ప్రెసిడెంట్ గారు ప్రైజ్లాడు చెప్తున్నారు. ఇంత ఘనత ఎక్కడి నుంచి వచ్చిందంటే, యేసయ్యను నమ్ముకోవడం చేత, ఆయన మనలోకి రావడం చేత దేవుడు గొప్ప ఘనత ఇచ్చిన. ఒక్కొక్కసారి దుఃఖం వస్తుంది, ఎక్కడో పనికిమాలోని పల్లెటూరులో సేవ చేసుకుంటున్నాను, అలాంటి నేను ఎన్నో స్థలాలకు వెళ్ళినప్పుడు అనమాట, వాడు చూపించే మర్యాద, వాడు చూపించే ఘనత, ఒక్కోసారి ఆశ్చర్యం, అయ్యా నేను గాడిద కంటే హీనమైన ఉండు కదా, నాకు ఇంత ఘనత ఇచ్చారేంటి ప్రభా అని చెప్పి ఎన్నోసార్లు ప్రభుని స్తుతించాను. ఈ ఘనత కారణం నువ్వే ప్రభువా, లేకపోతే నేనెవరినయ్యా అని చెప్పి ప్రభుని అడుగుతూ వచ్చాను. నేనే కాదు, మీరైనంతే. ఈ ఘనత ఎక్కడ నుంచి ప్రభువుని బట్టి. కాబట్టి యేసు ప్రభు వారు ఆ విధంగా కన్య మరియ గర్భములో జన్మించి ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన సంచారం చేస్తూ వచ్చాడనమాట. అందుకని యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం రాయబడుతుంది, మనమందరము గొర్రెల వలె త్రోవ తొలగిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, మన అందరి దోషములు ఆయన మీద మోపెను. ఎవరు దారి తొలగిపోయారు? మనమే దారి తొలగిపోయింది. దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు రారు అని యేసు ప్రభువు వారు ఖచ్చితంగా చెప్పారు. నిజంగా నిన్ను నన్ను దారి తొలగిపోయిన మనలను, చెడిపోయిన మనలను, దేవుని మహిమను పోగొట్టిన మనలను, యథార్థత విడిచిపెట్టిన మనలను తిరిగి మరలా దేవునితో ఐక్యపరచబట్టు కొరకై ఆయనే మన అందరి దోషాలు, మన అందరి పాపాలు ఆయనే మోస్తూ వచ్చాడు. ఆయనే అమూల్యమైన ప్రాణంను సిలువలో ధారపోయుటకు గొప్ప త్యాగాన్ని చేస్తూ వచ్చాడనమాట. అందుకో మాట రాయబడి ఉంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో రాయబడుతుంది, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు దారిద్ర్యం నుంచి నిలిపించుటకు మీ నిమిత్తం ఆయన దరిద్రుడాయను అండి. యేసు ప్రభువు ఎవరు చెప్పండి? ధనవంతుడాయన. ఆ ధనవంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ధనవంతులుగా చేయడం కొరకై మీ నిమిత్తము దరిద్రుడాయను అని పౌలు గారు రాస్తున్నాడు. మీ నిమిత్తము దరిద్రుడాయను, ఆయన ధనవంతుడు అనమాట. అందుకే మనం పాట పాడతాం కదా, ధనవంతుడై ఉండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా, ధనవంతుడై ఉండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా, రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకై, రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకై, ఎవరో తెలుసా యేసయ్యా చెబుతానేడు వినవయ్యా, పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా
మానవ జన్మతో వచ్చాడయా దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయా మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా. అవును, ఆయన దేవాది దేవుడు. అటువంటి దేవాది దేవుడు మానవ రూపములో కన్యామరియా గర్భమున జన్మించి 33.5 సంవత్సరములు మానవుల మధ్యలో సంచరిస్తూ వచ్చాడు. మానవుల మధ్యలో సంచరించి అనేక మంది వ్యాధిగ్రస్తులను బాగు చేశారు. దీర్ఘవ్యాధి కలిగిన వాడిని బాగు చేస్తూ వచ్చారు. అంగహీనులను బాగు చేస్తూ వచ్చారు. గ్రుడ్డి వారికి చూపునిస్తూ వచ్చారు. మగవారికి మాటలు ఇస్తూ వచ్చారు. దీర్ఘవ్యాధుల చేత బాధపడే వారిని కూడా సంపూర్ణంగా స్వస్థపరుస్తూ వచ్చారు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం జబ్బగలిగిన స్త్రీ యేసు ప్రభువారు వస్త్రపు చెంగు మాత్రం ముట్టెను, వెంటనే ఆమె రక్తధారలు కట్టిను, ఆమెలో బాధంతా పోయిందట. 12 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తురాలు ఆవిడ. యేసు ప్రభువారు వస్త్రపు చెంగు ముట్టంతో వెంటనే ఆమె రక్తధారలు కట్టేసిన అలాగ బాగు చేస్తూ వచ్చాడు. 38 సంవత్సరాల నుండి బేతెస్దా కోనేటిలో వ్యాధి గలవాడిని ఎవ్వరూ పట్టించుకోలేదు. భార్య పట్టించుకోలేదు, పిల్లలు పట్టించుకోలేదు, బంధువులు ఎవరు పట్టించుకోలేదు. కానీ ప్రేమ కలిగిన యేసయ్య ఆ పేషెంట్ అంటే ఆ వ్యాధి గలవాడి దగ్గరికి వచ్చి నువ్వు స్వస్థత పరగోల్చున్నావా అని అడుగుతూ వచ్చాడు. కానీ వాడు ఎన్నో సాకులు చెప్పాడు. అయినప్పటికీ యేసు ప్రభువారు చెప్పారు, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడు అంటే వెంటనే, ఎంత అద్భుతం అండి, 38 సంవత్సరాల నుంచి లేకుండా బెతెస్దా కోనేటిలో పడి ఉన్నవాడు యేసు ప్రభు మాట చేత వెంటనే లేచి వాడు పరిపెత్తుకొని వెళ్ళిపోతూ వచ్చాడట. ఇంత ఆరోగ్యం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? యేసయ్య ఇచ్చాడు. యేసయ్య ఇస్తూ వచ్చాడు. అలాగే ఈరోజు బోల్డంతమంది యేసు ప్రభుని నమ్ముకుంటున్నారంటే దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు, స్వస్థత కార్యాలు, రక్షణ కార్యాలు, గొప్ప కార్యాలు చూసే అనేక మంది ప్రభు దగ్గరికి ఆకర్షింపబడుతున్నారు. అంతేకాకుండా యేసు ప్రభు వారు మనం శాపగ్రస్తులై ఉండగా మనం ఆశీర్వాదకరంగా చేయుట కొరకై ఆయనే మన కోసం శాపంగా మారుతూ వచ్చాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 మాట రాయబడుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు చదవండి, బాగా చదువుతున్నారుగా, పోటీ పడకుండా చదవండి. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం మూలముగా మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, బాగా గుర్తుపెట్టుకోవాలి, మన కోసం దరిద్రుడయ్యాడు, మన కోసం శాపమైపోయాడు. అందుకనండి మనం ఏం చేసామని మన కోసం అంత త్యాగం చేస్తాడు యేసు ప్రభు వారు. నువ్వేం చేసావు, నేనేం చేసాం, ఎంత త్యాగం చేస్తున్నాడు మన కోసమే. ఆ దేవాది దేవుడు, పాపుల రక్షకుడు, పాప విమోచకుడు, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు వారు ఎవరై అంటే సర్వాధికారం కలిగిన దేవుడు అండి ఆయన. మనం పొద్దున కూడా చూసాం ఆ రామాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసాం, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు ఆమేన్ అని రాయబడుతూ వచ్చిందన్నమాట. నిజంగా నిరంతరం స్తోత్రార్హుడు, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో రాయబడుతుందన్నమాట, నాకు పరలోకమందును భూలోకమందును సర్వాధికారము కలదని యేసు ప్రభువారు చెప్తున్నారండి. యేసు ప్రభువారికి పరలోకంలో సర్వాధికారం ఉంది, భూలోకంలో కూడా సర్వాధికారం ఉంది. అంటే భూలోకంలో మానవుని యొక్క పాపాలు పరిహరించడం కొరకై వాళ్ళని పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి పరలోకానికి తీసుకెళ్ళే అధికారం ఉందట.
పరలోక స్నానం కల్పించే అధికారం కూడా ఉందన్నమాట. ఆయనకు భూమి మీద పరలోకంలో కూడా సర్వాధికారం కలిగి ఉందన్నమాట. అందుకని అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం రాస్తున్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తును నరుడు అన్నమాట. ఆయనే మధ్యవర్తి, ఆయనే నీ కోసము నా కోసము పరలోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు పరిశుద్ధులండి. యేసు ప్రభువులో ఏ పాపములు గుర్తుపెట్టుకోవాలి, ఆయన పరిశుద్ధుడు. అంతేకాకుండా ఆయన గురించి ఇంకా మంచి మాట రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకళ్ళు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను, ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించను, ఆయన ద్వారా ఆ ప్రపంచములను నిర్మించను. ఎంత అద్భుతమైన మాట అండి. ఆయన ద్వారా ఏం జరిగినట్ట? ప్రపంచములు. యేసు ప్రభువుని ఎవరికి అర్థం కావట్లేదండి, బయట వాళ్ళకి అర్థం కావట్లేదు, లోపల వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆయన ద్వారా ప్రపంచములు అనే కాడ పుట్నోట్లో కింద రాశారన్నమాట. యుగములు, యుగములు అంటే యేసు ప్రభువారు భూలోకములో జన్మించిన తర్వాతనే క్యాలెండర్ ప్రారంభమవుతూ వచ్చింది. యేసు ప్రభువారు భూలోకంలో జన్మించిన తర్వాతనే క్యాలెండర్ ప్రారంభమై క్రీస్తుకు పూర్వము క్రీస్తు శకము ఇదే నడుస్తుంది ఇప్పుడు కూడా. అంటే ఆయన యుగాలు స్థాపించిన వాడు. ఇంత ఘనమైన దేవుడు, ఇంత రోషము కలిగిన దేవుడు, ఇంత మహత్యము కలిగిన దేవుడు ఎందుకు కన్యా మరియ గర్భములో మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము దాల్చుకున్నాడు, సిలువ మరణము పొందినంత విధేయత దేని కొరకయ్యా అంటే నీ కొరకే. నువ్వు పాపముల చేత అపరాధముల చేత చచ్చావు కాబట్టి నిన్ను బ్రతికించుటకు పరలోకానికి తీసుకువెళ్ళట కొరకు యేసు ప్రభువారి లోకములో నిందారహితుడిగా నిరపరాధిగా. యేసు ప్రభువారిలో ఏ పాపము లేదండి, యేసు ప్రభువారిలో ఏ పాపము లేదు. పిలాతు 3 రోజులు పరీక్షించాడు యేసు ప్రభువారిని. పిలాతు 3 రోజులు యేసు ప్రభువుని పరీక్షించారు. మార్కు సువార్త యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనంలో 3 రోజులు ఆయన పరీక్షించి ఆయన బయటికి తీసుకొచ్చి, అయ్యా 3 రోజులు బట్టి నేను పరీక్షిస్తున్నాను, మాటలో కానీ చూపులో కానీ తలంపులో కానీ ఆలోచనలో కానీ ఏ దోషము ఏ లోపము లేదని ఖచ్చితంగా పిలాతు చెప్పేశాడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనంలో పిలాతు భార్య ఒక ఉత్తరం రాసి పిలాతుకు పంపించింది, అయ్యా ఈ పొద్దు ఆ నీతిమంతుని గురించి కలగన్నాను, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని పిలాతు భార్య చెప్తూ వచ్చింది. పిలాతేమో ఏ దోషం లేదంటున్నాడు, పిలాతు భార్య నీతిమంతుని జోలికి పోవద్దు అంటుందన్నమాట. మార్కు సువార్త 1వ అధ్యాయము 23-24 వచనాల్లో సాతాను కూడా యేసు ప్రభువు గురించి సాక్ష్యం చెప్తుందండి. సాతాను కూడా సాక్ష్యం చెప్తుంది, నువ్వెవరో మాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడవు అని చెప్పి సాతాను కూడా సాక్ష్యం చెప్తుంది. ఇన్ని సాక్ష్యాలండి. యేసు ప్రభువారు పవిత్రుడని, యేసు ప్రభువారు పవిత్రుడని ఎంతమంది సాక్ష్యం చెప్తున్నారు బైబిల్ గ్రంథంలో. అలాగే యేసు ప్రభువారు కూడా ఈ భూలోకములో సంచరించే ముందు యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో స్వయాన యేసు ప్రభువారు చెప్పారు. ఏం చెప్పారు? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఇలా సవాల్ చేసిన వారు భూలోకంలో ఉన్నారండి. ఇలాగ సవాలు చేసిన వారు భూలోకంలో ఎవరైనా ఉన్నారా అంటే లేరు, యేసు ప్రభువారు ఒక్కడే. ఎందుకంటే ఈ లోకంలో ఏమండి అందరూ చాలామంది రకరకాల దేవుళ్ళని కాదంటలేదు. ఏమండి దేవుళ్ళు పిల్లలు కనేసి మనం పిల్లలు కనేస్తే ఇంకా పవిత్రుడు ఎవరండి? ఏమండి దేవుడు పిల్లలను కనేసి మనం పిల్లలను కనేస్తే ఇంకా పవిత్రుడు ఎవరు, పరిశుద్ధుడు ఎవరు, ఎవరు పరలోకానికి తీసుకెళ్తారు? లేదు కదా. అందుకని యేసు ప్రభువు అంటారు, నేను పరిశుద్ధుడిని, నాలో ఏ పాపం లేదు అంటున్నాడు. లోకంలో చాలామంది చూస్తున్నామండి, మరి భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, కొంతమందికి ఎదురేసి ఉంటారు, వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే పరలో ఎలా తీసుకెళ్తారు? అది సాధ్యపడద్దా? కుదరదు కదా. ఎందుకంటే వాక్యం చెబుతుంది, చదవండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. పాప సహితునిలో నుండి ఎంత మేలు, అలాగునా బాగా గుర్తుపెట్టుకోవాలండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనంలో పాప సహితుడిలో నుండి అంటే పాపము చేసేవాళ్ళలోంచి పాపము లేనివాడు పుడితే ఎంత మేలు. అలా ఎన్నటికీ జరగదండి. మునగ చెట్టుకి
ములక్కాయలే కాస్తాయి, వేప చెట్టుకి వేపకాయలే కాస్తాయి, మామిడి చెట్టుకి మామిడికాయలు కాస్తాయి, మామిడి చెట్టుకి ములక్కాయలు కాస్తాయి అంటారా? కాయో. అలాగే పాపములో ఉన్న మానవుల్లోంచి పాపములు ఎలా పుడతాడండి? పాపములో ఉన్న మానవుల్లోంచి పాపము లేని వాడు ఎలాగ పుడతాడు? కుదరదని చెప్తున్నాడు యేసు ప్రభువు. అందుకనే కన్య మరియ గర్భమున పరిశుద్ధాత్మ శక్తి చేత ఏ పాపము లేకుండా పరిశుద్ధుడిగా జన్మిస్తూ వచ్చాడు. అందుకే యేసు ప్రభువు చెప్పారు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధంగా ఉండండి అని చెప్పాడు. ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు అనమాట. అందుకే పౌలు గారు రాస్తాడు, హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చదవండి ఒకసారి. హెబ్రీలు రాసిన పత్రిక 7:26. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడినైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడండి. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, ఎక్కడ కొంచెము కూడా పాపము లేదు. అటువంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. గ్రంథాలు చెప్తున్నాయి, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యం తది రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగమో. ఏమండి ఏంటండి ఏం రాస్తున్నాడు? సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యం అంటే సమస్త పాపాలు పోవాలంటే రక్తము చిందించాలి. తద్ రక్తం పరమాత్మేనా అంటే ఆ రక్తము చిందించేవాడు పరమాత్మ అయి ఉండాలంట. రెండోది ఆయన పరిశుద్ధుడై ఉండాలంట. మరి ఏ పరమాత్ముడు మానవుల కొరకు రక్తాన్ని చిందించాడు? ఏ పరమాత్ముడు లోకములో మానవుల కొరకు రక్తాన్ని ఏ పరమాత్ముడు చిందించాడు కదండి. కానీ యేసు ప్రభువు ఒక్కరే, ఆయనే పరమాత్ముడు, ఆయనే సర్వేశ్వరుడు, ఆయనే సర్వాధికారి, ఆయనే పాపను రక్షించుటకు భూలోకంలో జన్మించిన వాడు. ఆయన తప్ప ఎవరికి పాప పరిహారం లేదన్నమాట. ఆయన రక్తంలోనే. యజ్ఞం అనే పుస్తకంలో రాయబడుతుందండి. ఏం రాయబడుతుందండి? మచ్చలేని మేక పిల్లను తీసుకుని రావలెను, దాని 4 కాళ్ళకు రక్తము కారునట్లుగా మేకులు కొట్టవలెను, తన తలకు బలుసు కంప చుట్టవలెను, దానిపై ఉన్న కచ్చడమును 4 బుత్రీకులు పంచుకొందురు అని చెప్పి యజ్ఞంలో రాయబడుతుంది. ఇది ఎవరికి నెరవేరుతుందంటారు? ఎవరైనా మచ్చలేని మేక పిల్ల 4 కాళ్ళల్లో రక్తము కారినంతగా మేకులు కొట్టాలి, శిరసకు ముళ్ళ కిరీటాన్ని కొట్టాలి, యూపస్తంభాన్ని కట్టేయాలి, తన మీద ఉన్న కచ్చడాన్ని 4 బుత్వీకులు అంటే 4 సైనికులు పంచుకోవాలట. అంటే 4 కాళ్ళలో మేకులు ఎవరికి చూపిస్తున్నారు? యేసు ప్రభువారే కదా. యేసు ప్రభువారికి 2 చేతుల్లో మేకులు కొట్టారు, 2 కాళ్ళలో మేకులు పట్టి కొట్టారు, శిరస పైన మళ్ళ కిరీటాన్ని కొడుతూ వచ్చారు, పక్కలో బళ్ళం పెట్టి పొడుస్తూ వచ్చారు. ఈ పంతా కూడా ఈపు వెనక తిప్పి చూస్తే ఈపు మీద ఏమి లేదటండి. వెనకాల ఈపు మీద ఇంత కండ కూడా లేదట. కోడా దెబ్బలకు మొత్తం కండనంతా ముక్కలు ఊరి కింద పడిపోయిందంట. వెనక్కి తిప్పి చూస్తే లోపల ఎముకలే కనిపిస్తున్నాయి అన్నమాట. లోపల ఎన్ను పోస్తా ఎముకలే కనిపిస్తాయి. అంత దారుణంగా యేసు ప్రభువు హింస పొందుతూ వచ్చాడు. దేని కొరకు అంటారు? దేని కొరకమ్మా? మన మానవ యొక్క పాపము కొరకన్నమాట. నీ పాపాలు నా పాపాలు పరిహరించడం కొరకే. అందుకని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం రాయబడుతుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయను. ప్రతి పాపము, నువ్వు కాళ్ళతో చేసిన పాపం, కళ్ళతో చేసిన పాపం, చేతులతో చేసిన పాపం, ఆలోచనలతో చేసిన పాపము, ఈ పాపాలన్నిటికీ యేసు ప్రభువే శిక్ష పొందుతూ వచ్చాడు. ఆయనే గాయపరచబడుతూ వచ్చాడు. ఆయనే ఆఖరి రక్త బొట్టు నీ కొరకు నా కొరకు దారదారులుగా కారుస్తూ వచ్చాడు. ఇంత గొప్ప క్రయాన్ని దేని కొరకు చేస్తూ వచ్చాడంటే నిన్ను నన్ను కూడా నీతిమంతులుగా చేయుట కొరకు, పరిశుద్ధులుగా చేయుట కొరకు, ఆ పరలోకంలో ఆయనతో పాటుగా నిన్ను నన్ను కూర్చోబెట్టుకోవాలని దేవుడు గొప్ప క్రయాన్ని చెల్లిస్తూ వచ్చాడు. గొప్ప శ్రమను పొందుతూ వచ్చాడు. ఏమండి, ఈ సత్యం మనకు అర్థం కాకుండా ఎన్ని క్రిస్మస్ పండుగలు చేస్తే ఏమవుద్దంటారు? ఎన్ని గుడ్ ఫ్రైడేలు చేస్తే ఏమవుద్దంటారు? ఎన్ని నూతన సంవత్సరాల ఆరాధన చేస్తే ప్రయోజనం ఏంటంటారు? లేదట. అసలు యేసు ప్రభువు ఈ భూలోకంలో జన్మించిన కారణం ఏంటో మనం ఒక్కసారి ఆలోచించాలి. అందుకే పౌలు గారు అంటాడు ఒక మాట. ఎక్కడంటారు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో పౌలు గారు ఒక మాట అంటున్నాడు. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన, బాగా గుర్తుపెట్టుకోవాలి, పాపమెరుగని ఆయన
మన కోసమే పాపంగా చేయబడ్డాడట. ఎందుకని? నీ పాపాలు పరిహరించి పరలోకానికి తీసుకువెళ్ళాలి. నీ పాపాలు పరిహరించి పరిశుద్ధుడిగా చేయడం కొరకే పాపం ఎరుగని ఆయన మన కోసమే పాపంగా చేయబడుతూ వచ్చాడు. మన కోసమే శ్రమ పొందుతూ వచ్చాడు. మన కొరకే రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు. ఆ పంచ గాయాల్లోంచి వచ్చిన ఆ రక్తధారల చేత నీ పాపాలకు నా పాపాలకు పరిహారం కలగ చేస్తూ వచ్చాడు. నిజంగా ఈ సత్యాన్ని ఎవరికైనా అర్థమవుతుందంటారా? ఇంత గొప్ప త్యాగము చేసిన యేసు ప్రభు వారికి ఎవరిని సాటి చేస్తారో ఒక్కసారి ఆలోచించండి. బైబిల్ గ్రంథం చదవండి. యెషయా రాసిన గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనం చదవండి. నీవు ఇతనితో సమానుడు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడండి. చాలు. కాబట్టి ఇతనితో సమానుడు అని చెప్పి నన్ను ఎవరికి సాటి చేస్తారని ఎవరు అడుగుతున్నారంట? పరిశుద్ధుడు అడుగుతున్నాను. యేసు ప్రభువుని ఎవరికి సాటి చేస్తాం చెప్పండి? యేసు ప్రభు వారికి ఎవరికి సాటి చేస్తాం? ఆయనకి ఎవరైనా సరిపోతారంటారు లోకంలో? ఎవరూ లేరండి, ఎవరూ లేరన్నమాట. అదే యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనం కూడా చదవండి. 5 చదవండి. 5 మేము సమానులమని నన్ను ఎవరికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవరిని? యేసు ప్రభువుకి ఎవరిని పోటీ పెడతారు చెప్పండి అమ్మా? బయట ఉన్నవారు కానీ లోపల ఉన్నవారు కానీ బయట వినేవాళ్ళైనా సరే ఈ రాత్రి మేము సమానులమని చెప్పి యేసు ప్రభు వారికి ఎవరిని పోటీ చేస్తారు, ఎవరిని సాటి చేస్తారు? ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి అడుగుతున్నాడు దేవుడు, ప్రశ్నిస్తున్నాడు. ఎవరు చేస్తారండి? కొంతమంది అంటారు, ఏమండి మీరు జీసస్ అంటున్నారు, వారేమో అల్లా అంటున్నారు, మేము శ్రమన్నారని అంటున్నాం, అందరూ ఒకటే కదా అని వాళ్ళు బోడు అంటారు. ఎందుకంటే గుర్రం గాడిద ఒకటే అవుద్దంటారా? అవ్వదు కదా. గుర్రమే గాడిద. యేసు ప్రభువారిని ఎలాగ సాటి చేస్తుంది దానికి? లేదండి. యేసు ప్రభువారు ఆయన పరిశుద్ధుడు, ప్రత్యేకమైన వాడు. ఆ పరలోక సింహాసనము, పరలోక యొక్క ఆధిపత్యము, దేవదూతల యొక్క ఆరాధన విడిచిపెట్టి భూలోకానికి వచ్చింది ఎవరయ్యా అంటే యేసు ప్రభువారు ఒక్కడే. దేని కొరకంటే ముందే గాబ్రియల్ దూత చెప్పేసింది. యేసు ప్రభువు ఎందుకు భూలోకంలో జన్మిస్తున్నా చదవనది కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. గాబ్రియల్ దూత చెప్తుంది అన్నమాట యోసేపుతో, ఆమె యొక్క కుమారుని కడును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసును పేరు పెట్టు. యేసు ప్రభువారు భూలోకంలో జన్మించముందు 6 నెలలకు ముందే, 6 మాసాలకు ముందే గాబ్రియలు దూత పరలోకం నుంచి భూలోకానికి వచ్చి యోసేపుతో చెబుతుంది, అయ్యా నీకు ప్రదానము చేయబడిన ఆ మరియమ్మ కన్యక పరిశుద్ధురాలు, ఆమె కుమారుని కంటుంది. ఆ కుమారుడు తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసును పెడతాడు. యేసు ప్రభువారు భూలోకంలో జన్మించకముందే యేసు ప్రభువారు ఎందుకు పుడుతున్నారో ఎంత స్పష్టంగా తెలిసిపోయిందండి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఇంకా యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా మారు మనసు లేకపోతే, కొంతమంది అయ్యా మారు మనసు పొందు, పాప క్షమాపణ కలిగి బాప్తిస్మం సాక్షి ఇవ్వు అని చెప్పారనుకోండి, అంకుల్ గారు కొంచెం ఆలస్యం ఉందలేండి, మా పెద్ద అమ్మాయికి పెళ్లి చేశాక అప్పుడు మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతారంట. ఇంకొక ఆయన అంటాడు కదా, మా అబ్బాయికి ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తానండి, జాబు రావడంతో ఇక మునగటమే, మునిగి బాప్తిస్మం అని చెప్పాడు. లేదండి, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటారు? బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాల్లో యాకోబు భక్తుడు ఏమి రాస్తున్నాడు? ఒకానొక పట్టణమునకు పోయి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించమని చెప్పువారులారా, మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు కాదా అంటే మన ప్రాణానికి గ్యారంటీ ఉందండి? అబ్బాయి పెళ్ళైన దాకా, అమ్మాయికి ఉద్యోగం వచ్చిందాక మన ప్రాణం ఆగుద్దంటారా? రేపేమీ సంభవించడం మనకు తెలియదు కదండి. ప్రాణానికి గ్యారంటీ లేదు కదా. మన ఇంట్లో తిరిగే ఫ్యాన్కి గ్యారంటీ ఉంది, వేసుకున్న చెప్పులకు గ్యారంటీ ఉంది అండ్ వేసుకున్న బట్టలకు గ్యారంటీ ఉంది, అన్నిటికీ గ్యారంటీ ఉంది అండి, అన్నిటికీ గ్యారంటీ ఉందండి. కానీ ఇవన్నీ అనుభవించే మనకి గ్యారంటీ లేదు. ఏం జరుగుద్దో మనకు తెలియదు.
ఈ జీవము ఏ పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడు. ఒక ఆయనకంట దేవుడు సమయం ఇచ్చాడు. అబ్బాయి ఎంతకాలం అలా ఉంటారా పనికి మానవాడా, మారు అని చెప్పి దేవుడు సమయం ఇచ్చాడండి. ఆ సమయం సద్వినియోగపరచుకోలేదండి. చదవండి ఆ మాట కూడా. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఏశావు ఆ తరువాత కన్నీళ్ళు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశం లేక విసర్జించబడిన వాడు ఆయన. జాగ్రత్త జాగ్రత్త. రాత్రి ఏమంటున్నాడు? ఏశావు ఏం చేసిన ఆ తరువాత, ఏ తరువాతట దేవుడిచ్చిన సమయం తర్వాత. బోళ్ళంతమందికి దేవుడు సమయం ఇస్తున్నాడండి. అయ్యా ఎంతకాలం అలా హృదయం కఠినపరుచుకుంటూ, అమ్మ నువ్వు ఎంతకాలం హృదయం కఠినపరుచుకుంటూ మారు మనసు పొందు, పాపక్షమాపణ పొందు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందు, చస్తే పరలోకానికి వెళ్తావు అని చెప్పి ఎన్నోసార్లు వాక్యం వింటున్నాం. కానీ హృదయానికి లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టలేక, లోక సంబంధం ఆశలు విడిచిపెట్టలేక ఎంతోమంది మా దగ్గర ఒక లూదియం ఉంది. ఆమె పేరు లూదియం అన్నమాట. ఎప్పుడు బాప్తిసం తీసుకోమన్నా సరే ఇదిగో అదిగో అందని చెప్పామన్నమాట. వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఒకరోజు సడన్గా చింతలపూడి సంతకెళ్ళింది పాపం. చింతలపూడి సంతకెళ్ళి సరుకులు తీసుకొని బయలుదేరి వస్తుండగా ఎవడో ట్రాక్టర్లో బ్యాక్ చేస్తున్నాడు అన్నమాట. బ్యాక్ చేసి చూసుకోలేదు పాపం, మీదకి ఎక్కి ఇచ్చేసాడు. ఇసుక డాక్టర్ అది, ఇసుక డాక్టర్ అన్నమాట. మీదకి ఎక్కి అంటే చనిపోయి బాప్తిసం తీసుకోలేదు, చనిపోయిందని నేను చెప్పట్లేదండి. అంటే బాప్తిసానికి వాయిదా వేసేసింది, మంచిది. ఇప్పుడు చనిపోయింది ఎలాగా? మందిరానికి వచ్చింది, 4 సంవత్సరాలు వచ్చింది మందిరానికి. పరలోకానికి వెళ్తుందా? వెళ్ళడానికి అవకాశం లేదు కదా. కొంతమంది ఆలోచించారనమాట. అందుకే దేవుని పిల్లగా నేను చెప్పేదానండి, ఏశావుకు దేవుడు సమయం ఇచ్చారే. ఏశావా ఎంతకాలం తిండిపోతుగా ఉంటావు, ఎంతకాలం వ్యభిచారిగా ఉంటావు, ఎంతమంది భార్యను చేసుకుంటే పనికిమాలి కూడా మనసు మార్చుకో, బుద్ధి మార్చుకో, యేసు ప్రభుని నమ్ముకో, మారు మనసు పొందు అని చెప్పి దేవుడు సమయం ఇచ్చాడట. ఆ సమయం అంతా అయిపోయిందండి. కాళ్ళు చేతులు స్వచ్ఛపడిపోయినాయి, చూపు కనపట్లేదు, నడవలేకపోతున్నాడు, కూర్చుంటే పైకి లేపాల్సి వస్తుంది. ఆ సమయంలోనంట, ఆ సమయంలో ఏమనుకోనంట, నేను కూడా ఆశీర్వాదం పొందాలని శ్రద్ధగా వెతికాడట, కన్నీళ్లు కార్చాడట. కానీ మారు మనసు పొందని అవకాశం లేక విసర్జించబడిన వాడాయను. ఈ రాత్రి నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఎంతకాలము హృదయాన్ని కఠినపరుచుకొని మారు మనసు పొందకుండా పాపములో చచ్చిపోతావు, జాగ్రత్త. పాపములో వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమై ఉందన్నమాట. ఆ మరణం నుంచి తప్పించడం కొరకే యేసు ప్రభు వారి భూలోకానికి వచ్చాడనమాట. అందుకే ఈ రాత్రికి నువ్వు తీర్మానం చేసుకోవాలి. అవును ప్రభువా, అవును నేను అనేక సార్లు సమయాన్ని పోగొట్టుకున్నాను, ఇప్పుడు ఇది రాత్రి నాతో మాట్లాడావు అని తీర్మానం చేసుకుంటే తప్ప హృదయాన్ని కఠినపరుచుకుంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుందంట, యెహోవా మహోగ్రత సుడిగాలి వలె ఆకాశంలో గిరగిరగిరగిర తిరుగుకుండా వస్తుందటండి. ఆకాశంలోంచి యెహోవా మహోగ్రత, మామూలు ఉగ్రత కాదట, యెహోవా మహోగ్రత ఆ ఆకాశంలోంచి గిరగిరగిరగ తిరుగుకుండా వస్తుందంట. దుస్తుల తల మీద పెళ్ళుని దిగుద్దట. వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం లేదట. ఇక వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం లేదండి. అందుకనే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగపరచుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకోమని. ఎంతకాలం అజ్ఞానంలో ఉంటాం, ఎంతకాలం ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళిపోతుంటాం. ఎన్ని సంవత్సరాలు సువార్త వింటాం, ఎన్నిసార్లు దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఎందుకు లోబడలేకపోతున్నావు. కొంతమంది అంటారు, అంకుల్ గారండి నేను చాలా ఘోర పాపినండి, చాలా పాపాలు చేశానండి, నన్ను కూడా యేసయ్య క్షమిస్తాడా అని వాళ్ళు బోడంతమంది ఉన్నారు. తప్పకుండా నువ్వెంత ఘోర పాపమైనా సరే దేవుడు తప్పకుండా నువ్వు క్షమిస్తాడు. ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు క్షమిస్తాడు. ఒక పాట ఉంది, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారముతో రారా, పాదములపై బడరా, పాప భారముతో రారా, యేసు పాదములపై బడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు, తప్పక నిన్ను రక్షించు.
ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? కాబట్టి ప్రియమైన స్నేహితులారా, నువ్వు ఎంత ఘోర పాపాత్ముడవైనా సరే ప్రభు దగ్గరికి రా. ఆయన తప్పకుండా అక్కడ రాయబడి ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధలుడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతారంట. నువ్వు తప్పకుండా నీ అతిక్రమాలు, నీ పాపాలు, నీ లోపాలు ఇవన్నీ కూడా సరి చేసుకొని యేసు దగ్గరికి వస్తే ఆయన తప్పకుండా యేసు ప్రభువారు నీ పాపాలు క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో యెషయా రాసిన గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం ఏమో చూడండి. 55వ అధ్యాయం యెషయా రాసిన గ్రంథం 55:7. అదే ఉందమ్మా అమ్మా. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను. ఏంటంటే భక్తిహీనులు తమ మార్గాన్ని విడిచిపెట్టాలి, దుస్తులు తన తలంపులు మానుకొని ఆయన వైపు తిరగాలట. 6 కూడా చదవండి. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఎంత మంచి మాటలు ఇవి. ఎవరైతే హృదయం కఠినపరుచుకున్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది యెహోవా దొరుకు కాలమాట. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు సమీపంలో ఉండి మాట్లాడుతున్నాడు, నీ దగ్గరలో ఉండి మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు మారుమనసు పొందవా? లోబడిన ప్రజల వైపు దినమంతా చేతులు చాచి పిలుస్తున్నాడు. రాత్రి నిన్ను కూడా పిలుస్తున్నాడు. ఎంతకాలము పాపం దాచిపెట్టుకొని, ఎంతకాలం మనం అతిక్రమాలు చేసి ఎంతకాలం దాచుకుంటామండి? ఎంతకాలం దాచుకుంటాం? ఆ మాట కూడా చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం కూడా చదవండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల, బాగా గుర్తుపెట్టుకోవాలండి. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల, కప్పుకుంటే ఏమవుతుందండి? వాసన వచ్చేస్తుంది అండి. కూర వండుకున్నా మంచి కూర వెంటనే తింటే బాగుంటుంది అన్నమాట. 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, వాసన వచ్చేస్తాం మూత పెట్టేసి. అలాగే నీ పాపం కూడా అంతే. నీ పాపం కూడా మూత పెట్టుకుంటే కాదట. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల యేసు ప్రభువారు నమ్మదగిన వాడండి. ఆయన అందుకే ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకంలోకి వచ్చి ఆ కలువరి యొక్క సిలువలో 3 మేకుల మీద బ్రాలాడి ప్రాణాన్ని ధారపోసే ముందు కూడా నీ కొరకే ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించని ప్రార్థన చేశాడు. అయ్యా, నీ కొరకే. నువ్వు అనుకుంటున్నావేమో యేసు ప్రభువారు వస్తారు అంటున్నారు, చాలా కాలం బట్టి వింటున్నాను, ఆయన రావట్లేదు కాబట్టి 2027వ సంవత్సరంలో మారుమనసు పొంది బాప్తిసం తీసుకుందాం అనుకుంటున్నావేమో. లేదండి, ఈ సంవత్సరమే వస్తాడేమో, ఈ రాత్రికే వస్తాడేమో. నీ పరిస్థితి ఏంటో ఒకసారి చెప్పండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. 9 చదవండి చాలు. 9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు కానీ ఎవడునూ నశింపవలదని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు నీ ఎడలే ఈ రాత్రి నీ గురించేనమ్మా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. అయ్యా, నీ గురించే. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడే రాళ్లే, ఆలస్యం అవుద్దిలే, ఎప్పటి నుంచి నేను సీఓని మంత్రానికి వచ్చిన కానించిన బోడంతమంది దైవజనుడు వచ్చేస్తారు అంటున్నారు అని చెప్పేసి అనుకుంటున్నావు. లేదట, నీ గురించే. నువ్వు రాత్రికి మారుమనసు పొందాలని, అమ్మా నువ్వు కూడా ఈ రాత్రి మారుమనసు పొందాలని దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడట. ఇంకా ఆలస్యం చేస్తున్నాడట. అందుకనే అక్కడ రాస్తున్నాడు బైబిల్లో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. యేసుప్రభువు అలా వస్తున్నాడట, త్వరగా వచ్చేస్తున్నాడు ఆయన. ఆలస్యం లేదా, వస్తున్నవాడు
ఆలస్యం చేసేవాడు కాదు, త్వరగా వస్తున్నాడు. కాబట్టి ఎవరైతే ఈ రాత్రికి అవునయ్యా యేసయ్యా నా పాపాల కొరకే నువ్వు వస్తున్నావు, నన్ను క్షమించడానికే వస్తున్నావు, నా పాపాలు తీసివేటి కొరకే వస్తున్నావు, నా పాపాలు పరిహరించడం కొరకే వస్తున్నావు, అయ్యా ఈ రాత్రికి నా పాపాలన్నీ ఒప్పేసుకుంటున్నాను, నా లోపాలన్నీ ఒప్పేసుకుంటున్నాడు, నన్ను కడుగు ప్రభువా, నన్ను శుద్ధి చేయి అని చెప్పేసి ప్రభు దగ్గర ఒప్పేసుకుంటాం. కొంతమంది అంటారు యేసు ప్రభు మాకు దేవుడు కాదండి, ఒక మీకోసం చచ్చిపోయాడేమో, మీకోసం రక్తం చిందించాడేమో, ఆ గొడవ మాకెందుకు అని బయట కూర్చొని కొంతమంది అనుకుంటున్నాం. లేదట, నీ కొరకు కూడా. ఆ మాట కూడా చదవండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి తెగలోనూ ప్రతి జన్మలోనూ దేవుని కొరకు మనుషులను కొని, అంటే ఏ భాష మాట్లాడినా సరే. కొంతమంది అంటారు మా భాష వేరండి, నువ్వు ఒరియా మాట్లాడినా, మలయాళం మాట్లాడినా, కన్నడం మాట్లాడినా, అరవం మాట్లాడినా, హిందీ మాట్లాడినా, ఉర్దూ మాట్లాడినా, ఇంగ్లీష్ మాట్లాడినా, తెలుగు ఏదన్నా మాట్లాడు, నీ కొరకు కూడా యేసు ప్రభు వారి ప్రాణం పెట్టి రక్తం చిందించి నిన్ను కూడా కొన్నాడు. ఆయన నిన్ను కూడా కొన్నాడు. ఆ సత్యం తెలుసుకోవాలన్నమాట. అంతేగాని నేను ఫలానా జాతి వాడిని, యేసు ప్రభుకు నాకు సంబంధం లేదంటే అది స్పష్టంగా రాస్తున్నాడు. మళ్ళీ చదువున్నాను ఒకసారి. ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జన్మలోనూ దేవుని కొరకు మనుషులను కొని, మళ్ళీ ఒకసారి మీకు వినిపిస్తున్నాం జాగ్రత్తగా. యేసు ప్రభు నా దేవుడు కాదనుకుంటున్నామేమో. పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనంలో యేసు క్రీస్తు అందరికీ ప్రభు అన్నమాట. అందరికీ, నీకు నాకు ఇక్కడ కూర్చున్న వారు బయట అందరికీ ప్రభు అన్నమాట. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనంలో రాయబడుతుంది, ఈయన నిజముగా లోకరక్షకుడు. యేసు ప్రభువు ఎవరండి? నిజముగా లోకాన్ని రక్షించడానికి వచ్చాడండి భూలోకానికి. పరలోకాన్ని విడిచి లోకములో ఉన్న పాపులను, దుర్మార్గులను, దుస్తులను బోళ్ళంతమంది రక్షించాలి. నిజంగా ఎంతమంది మారారండి యేసు ప్రభువుని తెలుసుకొని. ఎంతమంది దొంగలు, ఎంతమంది వ్యభిచారులు, ఎంతమంది మోసగాళ్ళు మారారండి. సుమార్తపురం సుధాకర్ మారలేదా ఏమండి? అలాగే ఎంతమంది గజ దొంగలు దేవుడు మార్చాడు. నువ్వు నేను మారుస్తావా? నీ వల్ల నా వల్ల అవుద్దంటారా? లేదండి. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ భూలోక దేవుడి ఉద్దేశం ఒక్కటేనండి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా ఉద్దేశం ఏంటంటే ప్రతి నాలుక ఆయన స్తుతించాలి, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగిపోవాలి. దేవుడి యొక్క ఆ ఉద్దేశం, దేవుడి యొక్క ఆలోచన అన్నమాట. అందుకని ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో రాయబడుతుంది. ఏం రాయబడుతుంది? దుష్టుడు మరణమునందుడి చేత నాకెంత మాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవుడి మాట ఏంటంటే దుష్టుడు తన దుష్టత్వంలో చనిపోయి నరకానికి వెళ్ళకూడదట. దుష్టుడు తన మార్గాన్ని, తన యొక్క పాపాన్ని ఒప్పుకొని నీతిమంతుడై పరలోకానికి వెళ్తే ప్రభువుకు బోళ్ళంత సంతోషం అట. అందుకే 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి రక్షింపబడితే పరలోకంలో గొప్ప సంతోషము, గొప్ప ఆనందం అన్నమాట. గొప్ప ఆనందం. అందుకే దేవుడు ఇంకా దీర్ఘశాంతం వహిస్తున్నాడు. నీ కొరకే రాత్రి తీర్మానం చేసుకోవాలమ్మా. ఎవరు కూడా కఠినపరచుకోవద్దు, ఎవరు కూడా ఖాళీగా వెళ్ళిపోవద్దు. ఎందుకంటే ఈ రాత్రి సువార్త మాత్రం మీకు వినిపించాలి. రేపు 3 మెసేజ్లు కూడా అంశమే చెప్తాను మీకు. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ రాత్రికి చాలామంది వచ్చి ఖాళీగా వెళ్ళిపోతున్నారు, రక్షణ లేకుండా వెళ్ళిపోతున్నారు, మారు మనసు లేకుండా వెళ్ళిపోతున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. కాదట, ఈ రాత్రి ప్రభు మాట్లాడుతారు. 2026 సంవత్సరము జనవరి మాసము 7వ తారీఖులో, అంటే 7వ తారీఖు రాత్రి 8:35 నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మారాలని, నీ పాపాలు ఒప్పుకోవాలి, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలని, నీ పేరు కూడా జీవగ్రంథంలో రాయబడాలని. ఒకవేళ నీ పేరు జీవగ్రంథంలో రాయకపోతే ఇంకొక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో ఉంటే కొన్ని పేర్లు అనమాట. ఒక దాంట్లో ఉంటే కాదు కానీ జీవగ్రంథంలో. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము చివరి వచనం, 20వ అధ్యాయం చివరి వచనం, ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడిన ఎడల
బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరి పేరైనా సరే జీవ గ్రంథంలో కనబడకపోతే, ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో అంకుల్ గారండి జీవ గ్రంథంలో లేకపోతే ఏమైందండి, డ్వాక్రా గ్రూపులో ఉంది, ఆంధ్ర బ్యాంకులో ఉంది, వాటర్ లిస్ట్లో ఉంది అని మీరు అనుకుంటున్నారేమో. ఈ అన్నిట్లో ఉంటే కాదు, జీవ గ్రంథంలో ఉండాలి నీ పేరు. జీవ గ్రంథంలో, ఆ గ్రంథంలో ఉంటేనే పరలోకానికి వెళ్తావు. ఆ గ్రంథంలో ఉంటేనే పరలోకానికి వెళ్తామండి. అందుకని రాత్రి తీర్మానం చేసుకోవాలి, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడిందా, నీ పాపాలకు పరిహారం కలిగిందా. ఒక్కసారి కళ్ళు మూసుకొని బాగా ఆలోచించాలి. తీర్మానం చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, దేవునిలో మోకరిద్దాం, ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. మనం ఎలాగున్నాం, ఏంటి, మన పాపాలకు పరిహారం కలుగుతూ వచ్చిందా, మన పేర్లు జీవగ్రంథంలో రాయబడుతూ వచ్చాయా. జీవగ్రంథంలో రాయబడకపోతే అది కూడా గుర్తుపెట్టుకోవాలి. జీవగ్రంథంలో రాయబడకపోతే ఎవరు నరకానికి వెళ్తారంటారు. ఆ ఒక్క లిస్టు కూడా చదవండి, చదివేసి మనం ముగిద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అగ్ని గంధకములతో 8 మందిని ఇస్తుందండి. ఇక్కడ 8 మందిని ఇస్తుంది. 1 పిరికివారు, 2 అవిశ్వాసులు, 3 అసహ్యులు, 4 నరహంతకులు, 5 వ్యభిచారులు, 6 మాంత్రికులు, 7 విగ్రహారాధికులు, 8 అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాల్గొ. ఈ రాత్రి ఒకవేళ ఈ లిస్ట్లో నువ్వు ఉన్నావేమో ఒక్కసారి పరీక్షించుకోవాలి. కొంతమంది దేవుడి మందిరానికి వస్తూ కూడా పిరికోళ్ళు బోలంతమంది ఉన్నారండి. దేవుడి మందిరానికి వచ్చేవాళ్ళు కూడా ఎందుకు వాళ్ళు మారుమనసు పొందట్లేదు, పిరికోళ్ళు అనమాట. మారుమనసు పొందితే కష్టం అప్పుడే అని ఆలోచించేవాళ్ళు. లేదు, ఈ రాత్రికి తీర్మానం చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ఒక్కసారి మీరు బాగా ఆలోచించాలి, తీర్మానం చేసుకోవాలి. రక్షణ పొందిన వారి శక్తి వదిలేసేయండి. ఎవరికైతే రక్షణ లేదో, ఎవరికి మారుమనసు లేదో, ఎవరైతే ఖాళీగా వచ్చి వెళ్ళిపోతున్నారో ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని మోకరించండి. బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు, ఇంకా ఆ దూరంగా ఉండి వింటున్నవారు కూడా ఒక్కసారి మోకరించి కళ్ళు మూసుకోండి. ఒకవేళ మీ పాపాలు క్షమించబడకపోతే, యేసు రక్తము చేత కడక్కపోతే, నేను ఈ రాత్రికి నా పాపాలు ఒప్పుకుంటున్నాను ప్రభువా, ఈ రాత్రి నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నా లోపాలు ఒప్పుకుంటున్నాను, నా యొక్క చెడు జీవితం అంతా విడిచిపెట్టేస్తున్నాను, మీ కొరకే బ్రతకాలనుకుంటున్నాను అని చెప్పి ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. అలాగే ఎవరైనా తీర్మానం చేసుకునేవారు ఉంటే మీ కుడి చేతిని పైకి చూపిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. అలా తీర్మానం చేసుకున్న వారే, ఎవరు పడితే వాళ్ళు ఎత్తొద్దు. ఎవరైతే తీర్మానం చేసుకొని ఇంకెవరికి మారుమనసు లేదో, ఎవరికి పాప క్షమాపణ లేదో, ఎవరికి బాప్తిస్మ అనుభవం లేదో, ఎవరు ఖాళీగా వచ్చి వెళ్ళిపోతున్నారో, జీవము కలిగిన దేవుడు ఈ రాత్రి నీతో బహు స్పష్టంగా నీ దగ్గరికి వచ్చి, నీ సమీపానికి వచ్చి మాట్లాడుతున్నాడు. సరి చేసుకొని ఒక తీర్మానం చేసుకుంటే, నువ్వు కుడి చేయి పైకి చూపించి నేను తీర్మానం చేసుకున్నాను, నువ్వు కుడి చేయి పైకి చూపిస్తే నీ కొరకు ప్రార్థన చేస్తాం. నీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. లోపల వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే తీర్మానం చేసుకుంటే మీ కుడి చేతిని పైకి చూపించండి. అప్పుడు మీ దగ్గరకి ఒక పత్రిక తీసుకొస్తారు, మీకు ఇస్తారు. దాని మీద మీ అడ్రస్ రాస్తే మీ కొరకు ప్రార్థన చేస్తారు. బయట కూడా చూడండి, ఎవరు ఉన్నారంటారా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. హృదయం కఠినపరచుకోవద్దు. దేవుడు సమీపంగా ఉండి మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు, నీ జీవితాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. ఆయన గాయపడిన హస్తాలు నీ వైపు చూపిస్తున్నాడు. నా కుమారి, నా కుమార్తెడా నీ వైపే ఆయన గాయపడిన హస్తాలు చూపిస్తున్నాడు. ఎంతకాలం కఠినంగా ఉంటాం, ఎంతకాలం ఖాళీగా వచ్చి ఖాళీకి వెళ్ళిపోతుంటాం. ఈ రాత్రి తీర్మానం చేసుకుందాం. ప్రభు మాట్లాడినప్పుడు లోబడితే విధేయత. ఏశావుకు దేవుడు సమయం ఇచ్చాడు, సద్వినియోగపరచుకోలేకపోయాడు. సమయం అయిపోయిన తర్వాత ఏడ్చాడు, కన్నీళ్లు కార్చాడు. కానీ మారు మనసు పొందడానికి అవకాశం లేక విసర్జించబడి అయిపోయాడు. అలాగే దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోకపోతే రేపు నీ జీవితం అలాగుంటుందేమో.
నీ పరిస్థితి అలాగే ఉంటుందేమో, దేవుడు విడిచిపెట్టేస్తాడేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందరూ మౌనంగా ఉండండి, మనసులో ప్రార్థన చేసుకోండి. ఒక రక్షణ పొందిన వారు ఇంకా ఆత్మీయంగా లేకపోతే, లోకాన్ని విడిచిపెట్టలేకపోతే, లోక ఆశలను విడిచిపెట్టలేకపోతే, ప్రభు కొరకు బ్రతకలేకపోతే, రాత్రికి వారు కూడా తీర్మానం చేసుకుందాం. అయ్యా 2026 సంవత్సరం అంతా నీ కోసమే బ్రతుకుతాను, నీ కోసమే బ్రతుకుతాను, నీ మహిమ కొరకే బ్రతుకుతాను అని చెప్పి రక్షణ పొందిన వారు కూడా ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండండి. ఆ తర్వాత ప్రార్థన చేసి ముగిస్తాను. అందరూ మౌనంగా మనసులో ప్రార్థన చేసుకోవాలి, మనసులో ప్రార్థన చేసుకోవాలి. ఒప్పుకొనుము నీ పాపములను, అపరాధినంచు వేడు. ఒప్పుకొనుము నీ పాపములను, అపరాధినంచు వేడు. తన రక్తమందు కడుగోను నిన్ను, రక్షణ నొందెదవు. తన రక్తమందు కడుగోను నిన్ను, రక్షణ నొందెదవు. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా. వేచియున్నది తీర్పు నీ కొరకై, పరమునకే గూట కాయాత్తపడుము. తెరువు నీ హృదయాంబును. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువా, ఆకాశ మహాకాశముల పట్టజాలని వాడా, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతించి ఘనపరుస్తున్నాము తండ్రి. నీవు పాపుల రక్షకుడవు, పాప విమోచకుడవు. పాపల కొరకే ఆ పరలోక వైభవాన్ని విడిచిపెట్టారు, దేవదూతల ఆరాధన విడిచిపెట్టారు, మానవుల మధ్యలో 33.5 సంవత్సరములు సంచరించారు. సర్వమానవాడి పాప పరిహారము కొరకై ఆ కలవరి యొక్క శిలువలో 3 మేకుల మీద వ్రాలాడి ఆఖరి రక్త బొట్టు నా కొరకు మా కొరకు ధారధారలుగా కార్చి మా పాపాలకు పరిహారం కలిగించి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడిగా లేచిన జయవీరుడు అయినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. మీరు మా తండ్రి పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మా అందరి కొరకై విజ్ఞాపన చేస్తున్న మా విజ్ఞాపన కర్తమైనందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మధ్యాకాశంలో రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుడుగా పెండు కుమారుడుగా మధ్యాకాశంలోకి రాబోతున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. అయ్యా, ఎవరైతే ఇంకా మారు మనసు లేదో, ఎవరికి రక్షణ అనుభవం లేదో, ఎవరి పాపాలకు పరిహారం లేదో, ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళిపోతున్నారో వారందరినీ రాత్రి దర్శించారు, మాట్లాడారు, ఒప్పించినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఎవరైతే రక్షణ పొందారో, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారో, ఎవరైతే ప్రభా ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళిపోతున్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ వచ్చారు. ఈ జీవము కలిగిన మాటలు విన్న సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి అందు విశేష జాగ్రత్త కలిగి ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దయ చూపించండి. మా ప్రియుడు తండ్రి సమయాలు బ్రదర్ని బట్టి, అమ్మాయి పెళ్ళిలో కుటుంబాన్ని బట్టి వందనాలు. మీ దాసుని ప్రభా ఈ శ్రీనగర్లో సియోను ప్రార్థనా మందిరంలో ఉంచి జరిగిస్తున్న సేవా పరిచర్య అంతటిని బట్టి స్తుతిస్తున్నాం. అయ్యా, రాత్రి జరిగిన పరిచర్య, ఈరోజు ఉదయకాలం జరిగిన 2 సెక్షన్లు, అలాగే మధ్యాహ్నం జరిగిన పరిచర్య, ఈ రాత్రి జరిగిన సువార్త మీటింగు, ఇవన్నీ కూడా ప్రభా ప్రజల హృదయాల్లో ఫలభరితంగా చేసి మంచి నేల మీద పడి ఇత్తనం వలె 100 అంతల ఫలితాన్ని చూడగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ
చేస్తున్నాం. రేపు ఉదయకాల సమయంలో కూడా 2 సెక్షన్లు ఉన్నాయి ప్రభా, మధ్యాహ్నము అలాగే రాత్రి. ఈ మీటింగ్స్లో కూడా మీ దాసులను పూర్తిగా ఖాళీ చేసి అభిషేకించి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. కొందరు బలహీనలు ఉన్నారు, వారిని కూడా తాకి ఆరోగ్యవంతులుగా చేయండి. యవనస్తులైన పిల్లలు ఉన్నారు, వారు సంపూర్ణంగా మీ మహిమార్థమై జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, పరిశుద్ధుల కొరకై వంటశాలలో చేస్తున్న ఆ పరిచయం చేసే వారిని బట్టి వందనాలు. వారిని దీవించండి, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదం అత్యధికంగా దయచేయండి. ఆవరణం అంతా ఎవరైతే శుభ్రం చేస్తున్నారో, అయ్యా శుభ్రంగా ఉంచుతున్నారో వాళ్ళందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యెరూషలేమా, నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుతారు అనే వాగ్దానం వారి పక్షంగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ రాత్రి పరిచర్యకి ముద్ర వేశారు అయ్యా, ముందున్న భోజన సహవాసాన్ని కూడా దీవించి ఆశీర్వదించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభును మా విమోచకుడైన త్వరగా రానున్న యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో నిండారా స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి, కుటుంబ ప్రార్థన చేసుకుందాం. ఎక్కువసేపు కాదులే, 10 నిమిషాలు చెప్తాను. ఓ పాట పాడతారు ఎవరైనా? పాడండి, వచ్చి ఓ పాట పాడండి. పాట పాడితే రండి బ్రదర్, టైటస్. పత్రికలో మొదటి పాట పాడదాం. దేవునితో నడుచుట దేవునితో నడుచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము. దేవునితో నడుచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము. శ్రేష్టము దేవుని వాక్యము, దారల కన్నా మధురము. శ్రేష్టము దేవుని వాక్యము, జుంటి తేనె దారల కన్నా మధురము. దేవునితో నడుచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము. దేవునితో నడుచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము. ఆలోకు దేవునితో నడుచుట ద్వారా దేవుడతనిని కొనిపోయెను. ఆలోకు దేవునితో నడుచుట ద్వారా దేవుడతనిని కొనిపోయెను. కొనిపోవుటకు క్రీస్తు వచ్చెను, జయ జీవితం కలిగి నడుచుకొనిదము. కొనిపోవుటకు క్రీస్తు వచ్చెను, జయ జీవితం కలిగి నడుచుకొనిదము. శ్రేష్టము దేవుని వాక్యము, జుంటి తేనె దారల కన్నా మధురము.
శ్రేష్టము దేవుని వాక్యము ధారల కన్నా మధురము దేవునితో నడచుట ఎంత భాగ్యము ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము దేవునితో నడచుట ఎంత భాగ్యము ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము ఆత్మానుసారులుగా నడచుట ద్వారా శరీరేచ్ఛలను నెరవేర్చము ఆత్మానుసారులుగా నడచుట ద్వారా శరీరేచ్ఛలను నెరవేర్చము ఆత్మననుసము దేవుని వాక్యము దారల కన్నా మధురము దేవునితో నడచుట ఎంత భాగ్యము ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము దేవునితో నడచుట ఎంత భాగ్యము ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము. చిన్న వాక్యాన్ని చదువుకుందాం. ఎక్కువసేపు మీకు చెప్పలే కానీ చిన్న వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథంలోంచి ఒక కీర్తన చదువుకుందాం. కీర్తన గ్రంథంలోంచి ఒక కీర్తన చదువుకుందాం. 34వ కీర్తన 34వ కీర్తన. ఆ కీర్తన అంతా మార్చి చదువుకుందాం. నేను ఒక క్షణం చదువుతాను, మీరు ఒక క్షణం చదవండి. కీర్తన అంతా మార్చి చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేసేదము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావిలి ఉండి వారిని రక్షించును. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులుంచుడి, ఆయన యందు భయభక్తులుంచు వారికి ఏమీ కొదువ లేదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాటలు వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. చెడు మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నవి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలంటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. దేవుని మహాకృపను బట్టి రాత్రి ఒక వచనమే, ఒక్క క్షణాన్ని చదివి మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మరి 34 కీర్తన అంతట్లో కూడా 22 చరణాలు ఉన్నాయి. దీంట్లో 9వ చరణం ఒక్కటే చదువుకుందాం. 9వ ఒకటే, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులుంచుడి, ఆయన యందు భయభక్తులుంచు వారికి ఏది కొదువలేదు. బాగా గుర్తుపడు. మనకు కొదువులన్నీ తీరిపోవాలంటే
సమస్యలన్నీ తీరిపోవాలంటే, నెమ్మదిగా సంతోషంగా ఉండాలంటే దీనికైనా పెట్టుబడి ఉందంటారా? యెహోవా యందు భయభక్తులు గలవారు. అంటే భయము భక్తి రెండు ఉండాలి. కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు, కొంతమందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. లేదట రెండు కలిసి ఉంటేనే అన్నీ మనం అనుభవిస్తాం. నిజంగా దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాలు ఎన్నంటే బోల్డన్ని ఆశీర్వాదాలు. అందుకే ఇక్కడ మాట రాస్తున్నాం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువు లేదట. ఒక యవనస్తుడు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, దేవుడు యందు భయభక్తులు కలిగినవాడు. అతను ఒక అన్య దేశంలో ఉన్నాడట. అన్య దేశంలో ఉండి అక్కడ మంచి మాట అన్నమాట. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలితాన్ని పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనంలో మాట ఉందన్నమాట. ఆదికాండం 26:12 అనమాట. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం అంటే కరువు కాలం అట. కరువు కాలంలో కూడా విత్తనం వేసి 100 ఫలితాన్ని పొందాడు. దీనికి కారణం ఏంటని మనం జాగ్రత్తగా చూస్తే అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, తల్లిదండ్రులకు లోబడినవాడు, విధేయత చూపించేవాడు. రెండోది ప్రార్థనాపరుడు. ఇస్సాకు మంచి ప్రార్థనాపరుడు కాబట్టి మంచి భార్య దొరికింది ఆయనకి. ప్రార్థనాపరుడు కాబట్టే అందుకనే దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. అలాగే మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, నన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన అందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో మనం నడుచుకునే వారంగా ఉండాలి. 108వ కీర్తన మొదటి చరణంలో రాస్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అంటున్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తున్నారో వాళ్ళందరూ భక్తులేను, వాళ్ళందరూ ధన్యులే. వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి మనం కూడా కుటుంబ ప్రార్థనలో మనం పడుకోకముందు, ఇంటికి వెళ్ళి నిద్రలోకి వెళ్ళకముందు ఒక్కసారి ఆలోచిద్దాం. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? దేవుని మార్గం నడుస్తున్నామా? ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తున్నామా? ఆయన ఇచ్చే ఆయన ఇచ్చే మన ఆశీర్వాదాలని మనం పొందగలుగుతున్నామా? చాలామందికి ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. దీనికి కారణం నిజంగా ఎన్ని ఆశీర్వాదాలు అండి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ద్వితోపదేశకాండం 28వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు చదవండి. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి అక్కడ. ఎవరి కొరకు? నీ కొరకే, నా కొరకే. ఎవరైతే దేవుడైన యెహోవా మాటలు వింటారో ఈ దీవెనలన్నీ వారి మీదకి వచ్చి వారికి ప్రాప్తించును. వారి పట్టణంలో దీవించబడుదురు, పొలంలో దీవించబడుదురు, గొర్రెల మంద, మేకల మంద. ఎన్నండి ఇన్ని ఆశీర్వాదాలు. లోపలికి వచ్చేవాడు దీవించబడతావు, వెలుగులోకి వచ్చేవాడు దీవించబడతావు. దీనికి ఏంటయ్యా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గం నడిస్తే ఆశీర్వాదాలన్నీ మనకి అన్నమాట. అందుకే ఈ రాత్రి కాల సమయంలో మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకుంటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. మరి ఈ సమయంలో వందనమన్న వచ్చి ప్రార్థన చేస్తారు. అన్న వందనమన్న రండి. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం నుండి ఈ సాయంకాలం వరకు, ఈ రాత్రి వరకు మీరు మాతో ఉండి మీరు మాట్లాడి వచ్చిన విధానం బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ దాసులు నిలబెట్టుకొని ప్రభువా మీరు మాతో మాట్లాడిన నీ వాక్కుల కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కుటుంబ ప్రార్థన ద్వారా ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా ఈ 2 దినాలు మీరు మాతో ఉండి నడిపించిన ప్రతి వాక్కును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా మీరు మా పాపముల కొరకై మరణించి మీరు పునరుద్ధరణ తిరిగి లేచారు. మీరు భూమి మీదకి త్వరగా రాబోతున్నారు.
ప్రభా మేము నైనా నీ వాగ్దానాలను చేతపట్టి నీ కొరకు ఎదురు చూసేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. సమస్తం నీ నామమునకు మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందునాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనకందరకును సకల పరిశుద్ధులకును ఎప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో మీ అందరికి కూడా భోజనం ఏర్పాట్లు ఉన్నాయి. బయట పక్కన టెంట్ కిందకి వెళ్తే అందరికీ కూడా భోజనం ఉంది. దయచేసి భోజనం చేయండి. తర్వాత దైవ సేవకులు దయచేసి మందిరంలోనే మీరు కూర్చోవాలని మనం చేస్తున్నాం. ప్రభుత్వం అయితే రేపు మరలా ఉదయకాలం 10:30 గంటలకు మరి ప్రత్యేక కూడిక ఉంటుంది. రేపు చివరి రోజు, 3వ రోజు, రేపు మధ్యాహ్నం, రేపు సాయంకాలం. దయచేసి అందరూ కూడా రావాలని మనం చేస్తున్నాం. ఇంకా మీతో పాటు ఇంకా ఇతరులను కూడా ఆహ్వానించండి, మీ స్నేహితులను, బంధువులను. మరి చక్కని వర్తమానికులు అంకుల్ గారు చాలా దూర ప్రాంతం నుండి మన మధ్యకు ఎంతో ప్రయాసతో మన మధ్యకు వచ్చారు. అంకుల్ గారి వయసు 75 సంవత్సరాలు. మరి ఇంత వయసులో కూడా అంకుల్ గారు చాలా ప్రయాసతో మన మధ్యకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మన మధ్యకు వచ్చారు. కాబట్టి మన పనులను కొంచెం పక్కన పెట్టి రేపు ఒక్కరోజు మీరు పూర్తిగా దేవుని సన్నిధిలో గడిపి దేవుని యొక్క వాక్యం విని దైవ దీవెనలు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మరి భోజనం చేసి మీరు వెళ్ళొచ్చు. స్థానికులు గమనించండి, ముందు బయట నుండి వచ్చినటువంటి వారు భోజనం చేసి వెళ్తారు, ఎందుకంటే దూరం వెళ్ళాలి కాబట్టి. గమనించండి స్థానికులు. మరి తర్వాత పాత్రలన్నీ కూడా శుభ్రపరిచి వెళ్ళాలని మనం చేస్తున్నాం. మరలా రేపు ఉదయకాలం పెందలాడి 6 గంటలకల్లా, ఈరోజు ఉదయకాలం ఎలాగైతే వచ్చారో అలాగే రేపు ఉదయకాలం కూడా బ్రదర్స్ సిస్టర్స్ పెందలకడ వచ్చినట్లయితే రేపు మధ్యాహ్నానికి భోజనం సిద్ధం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించి స్థానికులు మీరు సిస్టర్స్ బ్రదర్స్ ఉదయాన్నే రావాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి భోజనం దగ్గర బాలస్వామన్న గారు, తర్వాత మన అన్నగారు ప్రార్థన చేస్తారు. మైక్ తీసుకెళ్ళండి. మైక్ ఇచ్చేసేయండి. తిమోతన్న, బాలస్వామన్న, తిమోతన్న ఇద్దరు మరి భోజనం దగ్గర ప్రార్థన చేస్తారు. దయచేసి యవనస్తులు భోజనం వడ్డించడానికి స్థానిక యవనస్తులు వెళ్ళిపోండి త్వరగా. ఇక్కడ మీరు ఉండొద్దు, మాట్లాడద్దు. బయటికి వెళ్ళిపోయి త్వరగా భోజనం వడ్డించే దగ్గరికి వెళ్ళండి. గమనించండి దయచేసి. అయ్యా బ్రదర్స్ వెళ్ళిపోండి, భోజనం వడ్డించే దగ్గరికి వెళ్ళిపోండి మీరు. తర్వాత స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, గనుడు అయిన దేవ, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా 12 గంపల ఆశీర్వాదంతో నింపండి. ఈ యొక్క పరిచర్య నిమిత్తము సహకరించినటువంటి బిడ్డల కొరకు అయ్యా, అదేవిధంగానైనా అయ్యా ఇచ్చినటువంటి భోజనాన్ని బట్టి అయ్యా అనుగ్రహించినందుకు కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ, తినటకు నీ శక్తిని, బలమును, ఆరోగ్యమును అనుగ్రహించమని, లేని బిడ్డలు కూడా దీన్ని అనుగ్రహించబడానికి మీరు సహాయం కలుగచేయమని ప్రియకుమారుడును మా ప్రభు అయినటువంటి రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.